హాయ్ అండి, హలో, ఎలా ఉన్నారు? నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు అవర్ ఛానల్ హరక్క వంటిల్లు. ఈరోజు మన హరక్క వంటిల్లో మంచి స్నాక్ రెసిపీ అండి. స్కూల్ నుంచి పిల్లలు రాగానే, లేదా కాలేజ్ నుంచి పిల్లలు రాగానే, కానీ ఆఫీస్ నుంచి మీరు రాగానే ఏదైనా తినాలనిపించినప్పుడు చాలా చాలా ఈజీగా చేసుకునే రెసిపీ అండి, ఆలు వీల్స్. ఇది ఎలా తయారు చేసుకుందాం చూద్దాం. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు, నేను 1 కప్పు మైదా తీసుకున్నానండి. చూడండి. తర్వాత ధనియాల పౌడరు, చాట్ మసాలా, ఇది చీజ్ అండి. నేను అమూల్ చీజ్ని ఇలా చక్కగా ముక్కలు చేసుకొని పెట్టుకున్నాను. సాల్టు, ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇది బంగాళదుంపలండి, ముందుగా ఉడికించుకొని చక్కగా మెత్తగా చేసుకున్నాను. అల్లం, చిన్నులపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు, ఇది చిల్లీ ఫ్లేక్స్ అండి, కొద్దిగా పసుపు, ఇది 1-2 స్పూన్లు కార్న్ఫ్లోరు. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్లో నేను ఈ మైదా పిండి వేసేసుకున్నానండి. దీంట్లోకి కొద్దిగా సాల్టు, దీంట్లోకి 1-2 స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా వాటర్ పోసుకుంటూ చక్కగా ఇట్లా వేళ్ళతోనే కలుపుకోవాలండి. నీళ్ళు ఒకేసారి పోయకూడదు, కొద్దిగా పోసుకోవాలి. చూడండి, చక్కగా ఇట్లా మెత్తగా కలుపుకోవాలి. దీన్ని ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టేసుకుందాము. దీంట్లోకి స్టఫింగ్కి కర్రీ రెడీ చేసుకుందాం. దీని పక్కన పెట్టేసుకుందాం. దీంట్లోకి నేను ఉడికించి పెట్టుకున్నాను కదండి బంగాళదుంప ముక్కలు, ఇవి తీసుకున్నాను. చూడండి, ఇవి చక్కగా మెత్తగా, చాలా మెత్తగా చేసేసుకున్నాం. ఇది మెత్తగా చేసుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి. చూడండి, దీంట్లోకి పచ్చిమిర్చి ముక్కలు, అల్లము, వెల్లుల్లి, చూడండి, దీంట్లోకి చిల్లీ ఫ్లేక్స్, కొద్దిగా చాట్ మసాలా, ధనియాల పౌడర్, కొద్దిగా లైట్గా పసుపు అండి, చీజ్ ముక్కలు చేసి పెట్టుకున్నాం కదా ఇవి. ఇప్పుడు ఇదంతా ఒక్కసారి కలుపుకుందాం చక్కగా. చూడండి, చక్కగా అంతా ఇట్లా కలిపేసుకుందాము. ఇందాక మనం మైదా పిండి కలుపుకుందాం కదా, దాన్ని ఇప్పుడు చపాతీలాగా ఒత్తుకుందామండి. ఇది మైదా పిండి కలుపుకున్నాం కదా, కొద్దిగా పొడి పిండి వేసేసుకొని కొద్దిగా మందంగా చపాతీలాగా ఒత్తేసుకుందాం. చూడండి, చపాతీ చేసుకున్నాం కదా, దీన్ని ఇట్లా కొద్దిగా మందంగానే చేసుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా చూడండి ఈ ఆలుగడ్డ అనేది చేసుకున్నాం కదా, దీన్ని ఈ చపాతీ మొత్తం ఇట్లా చక్కగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందామండి. ఇప్పుడు చూడండి, దీన్ని చక్కగా ఇదంతా ఇట్లా రోల్ చేసేసుకున్నాం. చూడండి, ఇట్లా
చూడండి అన్నీ చక్కగా ఇట్లా వీల్స్ లాగా చేసేసుకుందాము. ఇప్పుడు కొద్దిగా కప్పులోకి 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ చేసుకుందామండి. 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ ఇందాక చూపించాను కదా, ఆ కార్న్ఫ్లోర్లోకి కొద్దిగా వాటర్ పోసుకొని చక్కగా పలచగా కలుపుకుందాం. ఉండలు లేకుండా అంతా ఇట్లా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా సాల్ట్ అండి, ఎక్కువ పట్టదు, కొంచెమే వేసుకోవాలి. కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ చూడండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుందాం అండి స్టవ్ మీద. ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇలా ఒకటి వేసిన తర్వాత మళ్ళీ కార్న్ఫ్లోర్ అనేది ఇట్లా స్పూన్తో ఒకసారి తిప్పుకోవాలండి. లేకపోతే కనుక పిండి అంతా అడుగుకి వెళ్ళిపోయి వాటర్ అనేవి పైకి వచ్చేస్తాయి అన్నమాట. ఇలా ఒకసారి కలుపుకొని మళ్ళీ ఇంకొకటి ఇట్లా అనేసి ఆయిల్లో వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. వీటిల్ని చక్కగా బౌల్లోకి తీసేసుకుందాం. చూడండి వేడి వేడి ఆలు వీల్స్ రెడీ అయిపోయినాయి. దీన్ని చక్కగా టమాటా సాస్తో టేస్ట్ చేద్దాము. చాలా చాలా క్రిస్పీగా చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. ముందుగా మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.